హాయ్ అండి. ఒక బేబీ పుట్టినప్పుడు న్యూబోర్న్ పేరెంట్స్‌కి పీడియాట్రిషియన్ నుంచి వచ్చే సజెషన్ ఏంటి అంటే బేబీకి కొన్ని టెస్ట్స్ అవసరం పడతాయి అని చెప్పేసి. అయితే ఈ టెస్ట్ ఏంటి అనే వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను వరంగల్‌లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్. సో ఒక బేబీ పుట్టాక డెఫినిట్‌గా కొన్ని టెస్ట్స్ అనేవి అవసరం పడతాయి. సో మన దగ్గర రొటీన్‌గా చేసే టెస్ట్ ఏంటి అంటే బేబీ పుట్టాక అంబిలికల్ కార్డ్ బ్లడ్ శాంపుల్‌లో నుంచి థైరాయిడ్ టెస్ట్, బేబీ బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్ అనేది చెక్ చేస్తాము. అలాగే బేబీ డిశ్చార్జ్ అయ్యే ముందట బేబీకి జాండీస్ లెవెల్స్, బిలిరూబిన్ లెవెల్స్ అనేవి ఉంటాయి. అవి చెక్ చేస్తాము. అండ్ ఆల్సో చెవి వినికిడి టెస్టింగ్ అంటే హియరింగ్ స్క్రీనింగ్ అనేది చెక్ చేస్తామన్నమాట. వీటితో పాటుగా కొన్ని హాస్పిటల్స్‌లో మనకు న్యూబోర్న్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది చెక్ చేస్తారు. అయితే న్యూబోర్న్ స్క్రీనింగ్ టెస్ట్‌లో కొన్ని డిసీజెస్ ఏవైతే వాటి లక్షణాలు బేబీ పుట్టినప్పుడు కనపడవు, కానీ బేబీ పెద్దగా అయ్యే కొద్దీ మనకు ఆ లక్షణాలు అనేవి బయటపడతాయి. అటువంటి డిసీజెస్ కొన్ని కవర్ అవుతాయి అన్నమాట న్యూబోర్న్ స్క్రీనింగ్‌లో. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ డిసీజెస్‌ని మనం ముందే ఐడెంటిఫై చేసుకోగలిగితే వాటి ట్రీట్మెంట్ చేసుకుంటే మనకు లైఫ్ అనేది నార్మల్‌గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే ఈ టెస్ట్‌లలో కాస్ట్ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఖచ్చితంగా చేయించుకోవాల్సినవి ఏంటి అంటే బేబీ పుట్టినప్పుడు అంబిలికల్ కార్డ్ బ్లడ్ శాంపుల్ తీసి బేబీ యొక్క బ్లడ్ గ్రూపింగ్ అండ్ థైరాయిడ్ టెస్టింగ్ అనేది చేసుకోవచ్చనమాట. అలాగే బేబీ డిశ్చార్జ్ అయ్యే ముందట చెవి వెనికిడి టెస్టింగ్ అండ్ బిలిరూబిన్ టెస్టింగ్ అంటే జాండీస్ లెవెల్స్ చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం కష్టమైన న్యూబోర్న్ పేరెంట్స్‌కి అడ్వైస్ చేసేది ఏంటి అంటే న్యూబోర్న్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది వాళ్ళ పిల్లల్లో చేయించుకుంటే బెటర్ అన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.